శ్రీనివాస్ అండి. నా పేరు శివజ్యోతి. నా జ్యోతి టెక్స్ ఛానల్ అండి. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా యనమదుర్తిలో ఉన్న శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి ఆలయం గురించి చెప్దాం అనుకుంటున్నానండి. యనమదుర్తిలోని శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారండి. ఇది భీమవరం దగ్గరలోనే ఉంటుందండి యనమదుర్రు. చాలా విశిష్టమైన దేవాలయం అండి. దీర్ఘకాలం ఏమన్నా వ్యాధులు ఉన్నా పోతాయని చెప్తారండి ఈ స్వామిని దర్శిస్తే. ఇక్కడ శివయ్య తలకిందులుగా ఉండండి తపస్సు చేస్తున్నట్టు భంగిమలో శీర్షాసన భంగిమలో ఉంటారండి. దర్శనమిస్తారు. పక్కనే అమ్మవారు బాలింత కింద 3 నెలల కుమారస్వామిని ఒడిలో పెట్టుకుని దర్శనమిస్తారండి. చాలా విశిష్టమైన దేవాలయం ఇది. ఈ ఆలయానికి కూడా ఒక కథ ఉందండి. ఆ కథ త్రేతాయుగంలో శుంభరుడు అనే రాక్షసుడు ఇక్కడ అందరినీ ఋషుల్ని అందరినీ బాధ పెడతా ఉంటాడండి. బాధ పెడతా ఉంటే యమధర్మరాజు వచ్చి అతనితోటి యుద్ధం చేస్తాడండి. యుద్ధం చేసి ఇద్దరికి ఘోర యుద్ధం జరుగుతుంది. జరిగితే శుంభరుడి చేతిలో యమధర్మరాజు ఓడిపోతాడండి. ఓడిపోతే అప్పుడు ఆ ఘోర అవమానంతో వెళ్ళి శివపార్వతులు ఇద్దరిని కోరటానికి వెళ్తాడండి. నన్ను రక్షించండి అని అడిగితే అప్పుడు పార్వతీదేవి శివుడు తపస్సు చేస్తూ భంగిమలో ఉన్నారు. నేను పక్కనే బాలింత కింద కుమారస్వామిని ఒడిలో పెట్టుకుని ఉన్నాను. నీకు కావాలంటే నా శక్తిని ఇస్తాను. ఆ శక్తితో వెళ్ళి నువ్వు యుద్ధం చేయని చెప్తారండి పార్వతీదేవి. అప్పుడు ఆ శక్తితోటి యమధర్మరాజు మళ్ళీ వెళ్ళి శంభురుడితో యుద్ధం చేస్తారండి. యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో శంభురుడిని వధించి యమధర్మరాజు మళ్ళీ తిరిగి వచ్చి పార్వతీమాతతోటి కోరతారండి. మాత మీరు శివయ్య ఇక్కడ వెలిసి ఉండాలని కోరతారండి. కోరితే అప్పుడు పార్వతీదేవి అక్కడ వెలుస్తారండి. శీర్షాసనంలోనేమో శివయ్య, పార్వతీదేవి బాలింతరాల కింద ఉంటారండి. ఒకే పీఠం మీద కొలువై ఉంటారండి. చాలా విశిష్టమైన దేవాలయం. ఈ దేవాలయం దర్శిస్తే దీర్ఘకాల వ్యాధులు ఏమైనా ఉంటే పోతాయని చెప్తారండి. విశిష్టం ఏమిటంటే ఇక్కడ కాశీలోని అంతర్వాహి పాయ వచ్చి గంగానదిలోని పాయ కాశీలోని అంతర్వాహిగా వచ్చి ఇక్కడ ఈ కుండంలో కలిసిందని చెప్తారండి. ఈ కుండంలో కనుక స్నానం చేస్తే దీర్ఘకాల వ్యాధులు పోతాయని చెప్తారు. ఈ స్వామిని దర్శించుకుని ఈ కుండంలో స్నానం చేస్తే అనారోగ్యాలు, అపమృత్యు దోషాలు, రుణబాధలు, దీర్ఘకాల రోగాలు పోతాయని బాగా నమ్మకంగా చెప్తారండి. ఇంకొక విశిష్టం ఏమిటంటే ఈ కుండంలోని నీరుతోటే స్వామికి ప్రసాదం వండితే ఉడుకుతుందంటండి, లేకపోతే ఉడకదంట. ప్రతిరోజు ఈ కుండంలో నీరు తీసుకొచ్చి స్వామికి ప్రసాదం వండుతారండి. చాలా విశిష్టమైన దేవాలయం. ప్రతి ఒక్కరూ దర్శించండి. భీమవరం దగ్గరలోని యనమదుర్తిలోనే ఉంటుందండి ఈ ఆలయం. చాలా విశిష్టమైన దేవాలయం. ప్రతి ఒక్కరూ దర్శించండి. శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి ఆలయం అండి ఇది. యమధర్మరాజు యుద్ధం చేసిన వలన ఇక్కడ దీన్ని యమునాపురి అని కూడా అంటారండి. యమునాపురి, యమధర్మరాజుపురి అని అంటారండి. అలా కాలక్రమేణా యనమదుర్తి అయిందండి ఇది. ఇది చాలా విశిష్టమైన దేవాలయం అండి. పార్వతీదేవి, శివయ్య ఒకే పీఠం మీద కొలువై ఉంటారండి. చాలా విశిష్టమైన దేవాలయం. ప్రతి ఒక్కరు దర్శిస్తారని ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్, శంభో శంకర. ఈ వీడియో ఉంటానండి. హరే శ్రీనివాస.